రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ఘట్టం సందడిగా కొనసాగుతోంది. లోక్సభ స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు అయినందున నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున రిటర్నింగ్ కార్యాలయాలకు తరలివచ్చారు. నాయకులు, కార్యకర్తలు ర్యాలీలుగా తరలిరావడంతో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలు కోలాహలంగా మారాయి. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడువు సమీపిస్తున్నందున నామపత్రాల దాఖలకు అభ్యర్థులు బారులు తీరుతున్నారు. నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నగర శివార్లోని సారంగపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఫరుదుద్దీన్ నామపత్రాలు దాఖలు చేశారు. మెదక్ తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం నామపత్రాలు దాఖలు చేశారు. ఈ అవకాశాన్ని మరోసారి ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాకు మరొకసారి పార్లమెంటుకు వెళ్ళడానికి మీరు దయతో అవకాశం కల్పిస్తే మీకు సేవ చేయడంలో ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసం కూడా మాకుంది. మహబూబ్ నగర్ తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. నాగర్ కర్నూల్ తెరాస అభ్యర్థిగా మాజీ మంత్రి రాములు మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి కలెక్టరేట్లో నామపత్రాలు దాఖలు చేశారు. వరంగల్ తెరాస ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం పత్రాలు సమర్పించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తెరాస ఎంపీ అభ్యర్థి నేతకాని వెంకటేష్ తరపున పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. భువనగిరి నియోజకవర్గ అధికార పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కీసరలోని మేడ్చల్ కలెక్టరేట్ కు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. చేవెళ్ల హస్తం పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి నామపత్రాలు అధికారులకు అందజేశారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మాటి సాంబయ్య, పార్టీ నేతలు కొండా సురేఖ, నాయని రాజేందర్ రెడ్డితో వచ్చి కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ తరపున ఆయన కుమారుడు నామపత్రం దాఖలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సమిష్టి కృషితో ముందుకు పోదాం. నల్గొండ పార్లమెంట్లో, భువనగిరి పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో 17 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపివలసిందిగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సవినయంగా మనవి చేస్తాం. నీ బాంచం ద్వారా కాల్మోక్త అనే పరిస్థితులు తెలంగాణకు రావాలనుకుంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నాగర్ కర్నూల్ భాజపా అభ్యర్థి బంగారు శృతి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. ఆదిలాబాద్ స్థానానికి కమలం పార్టీ అభ్యర్థి సోయం బాపురావు, స్వతంత్ర అభ్యర్థి కుమ్ర వందన నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ స్థానానికి భాజపా నేత బొక్క ప్రభాకర్, తెదేపా నాయకుడు హన్మకొండ సాంబయ్య, ప్రజాబంధు పార్టీ నుంచి అనిల్ కుమార్ నామినేషన్ వేశారు. ఖమ్మం ఎంపీ స్థానానికి సిపిఎం అభ్యర్థి వెంకట్, ఆ పార్టీ నేతలు సీతారాం ఏచూరి, తమ్మినేని వీరభద్రంతో కలిసి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. లౌకిక శక్తులను కూడగట్టి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ సాగిస్తున్నట్లు ఏచూరి తెలిపారు.